నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సన్నబియ్యం పంపిణీ పరిరక్షణ యాత్ర, ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతల జోష్. రైతుల లేఖకు స్పందించిన సీఎంఓ, మార్కెట్లో నేరుగా అమ్మకాలకు అవకాశం. కొనసాగుతున్న నవరాత్రోత్సవాలు, రాజన్నను దర్శించుకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్. శుక్రవారం సభకు మంచి స్పందన, మహిళా శిశు సంక్షేమంపై కలెక్టర్ సూచనలు. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మండలంలోని కటికేనపల్లి, నందిమేడారం గ్రామాల్లోని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరిని మండలంలోని రేషన్ డీలర్లు శాలువతో సత్కరించి తమ సమస్యలను తెలుపుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో ఈ పథకం నిలిచిపోతుందన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం తహసీల్దార్ ఎండి వకీల్ ఆర్ఏ వరలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, రేషన్ డీలర్లు, ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతోంది రాజ్యాంగ పరిరక్షణ యాత్ర. హుస్నాబాద్ లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు యాత్రలో పాల్గొని యాత్ర ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలో కాంగ్రెస్ రాజ్యాంగం పరిరక్షణ యాత్ర కొనసాగింది. చెంచల్ చెరువుపల్లి, సీసీపల్లిలో జరిగిన యాత్రలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, డాక్టర్ అంబేద్కర్ల పాత్రను గుర్తు చేస్తూ బీజేపీ జాతీయ నేతలు అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టారు. రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం సాయంత్రం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నగరంలోని రేకుర్తి అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రేకుర్తి చౌరస్తాలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించిన యాత్ర 17, 18, 19, 20, 23 డివిజన్ల మీదుగా విద్యానగర్ నీళ్ల ట్యాంక్ దగ్గర ముగిసింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, నాయకులు శ్రావణ్ నాయక్, అరుణ్ కుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి దానికి మరి ప్రజల్లో బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను, అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నటువంటి విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి మరి జై భీమ్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1950లో మనకు రాజ్యాంగం అమలై 2025 అంటే 75 సంవత్సరాల సందర్భంగా జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాజ్యాంగాన్ని కూడా మరి మార్చాలన్నటువంటి కుట్రలు, కుతంత్రాలతో ఈరోజు బీజేపీ, మొన్నటి వరకు అధికారం ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడిన తీరు మీ అందరికీ తెలుసు. కాబట్టి వీటన్నిటిని కూడా ఈ ప్రాధాన్యతలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పాదయాత్ర ద్వారా మరొకసారి మరి బాపూజీ గురించి కానీ, అంబేద్కర్ గారి గురించి కానీ, రాజ్యాంగం గురించి కానీ ప్రజల్లో మనం మరొకసారి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి గడప గడపకు, ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రేకిత్తు నుంచి మరి 17, 18, 19, 20 అదేవిధంగా 39 డివిజన్లు అన్నింటిలో కూడా ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కొనసాగింది. కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గుండ్లపల్లె, గునుకుల కొండాపూర్, చీమలకుంట, పిచ్చుపల్లె గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. ఆయా గ్రామాల్లో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజావాణిలో కలెక్టర్లు జిల్లా అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులు బుట్ట దాఖలవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు స్పందించడం లేదనే విమర్శలున్నాయి. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం వెంటనే స్పందిస్తోంది. వినతులను పరిశీలించడమే కాకుండా తీసుకుంటున్న చర్యలను సమాచార రూపంలో బాధితులకు చేరవేస్తున్నారు సీఎంఓ అధికారులు. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు జంకా చంద్రారెడ్డి మార్చి 7న సీఎంఓకు లేఖ రాయగా దానికి స్పందిస్తూ గత నెల 13న సదరు రైతుకు SMS రూపంలో సమాచారం అందింది.
మార్కెట్లో నేరుగా అమ్ముకునే వీలు కల్పించాలని, దళారులకు ఆశ్రయం కల్పించవద్దని కరీంనగర్ జిల్లాకు చెందిన రైతులు సీఎం రేవంత్ రెడ్డికి గత నెల 7న లేఖ రాశారు. దీనికి స్పందించిన సీఎంఓ సదరు రైతు జంగ చంద్రారెడ్డి మొబైల్ కు SMS రూపంలో సమాచారం ఇచ్చారు. లేఖను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ కు ఫార్వర్డ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రైతుల లేఖకు 28 రోజుల తర్వాత స్పందించిన తెలంగాణ ప్రభుత్వం తగు చర్యలకు ఆదేశాలు జారీ కావడం పట్ల రైతులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. దీనిపై గురువారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన జారీ చేయడం విశేషం. రైతు బజార్లలో రైతులే కూరగాయలు అమ్ముకోవాలని, దళారులకు అవకాశం కల్పించవద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 6న శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. భక్తులకు సదుపాయాల కల్పనతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లు, పార్కింగ్ తదితర అంశాలు పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషద్ ద్వారా మహాభిషేక పూజ, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజ, పుణ్యాహ వచనం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, మూలమంత్ర హవనం కార్యక్రమాలు జరిగాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నెల 6న రాజన్న ఆలయంలో జరిగే రాములవారి కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ వేడుకకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆలయ ఈవో వినోద్లతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. తొక్కిసలాట లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని స్థానిక సీఐకి సూచించారు. పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు ఆలయ ఈవో వినోద్. ఇక వీరి వెంట స్థానిక సీఐ వీరప్రసాద్, ఆలయ డిఈ మహిపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఏఈఓ జి అశోక్ కుమార్ ఉన్నారు. కరీంనగర్ భగత్ నగర్ అంజనాద్రి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 6న జరిగే శ్రీరామనవమి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ ధర్మకర్తలు. ఇందులో భాగంగా 5న సీతారాముల వారికి చీరే సారే శోభయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆలయ ధర్మకర్త చిలకపాటి హనుమంతరావు తెలిపారు. ఋత్వికులచే 3 రోజుల పాటు సుందరకాండ హోమం పారాయణం నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు భారీగా తరలి రావాలని భక్తులను కోరారు. 5 రోజులుగా స్వామివారి వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ గుట్ట మీద భగత్ నగర్లో ఈ గుట్ట అంజనాద్రి గుట్ట అంటారు. ఇందులో దాదాపు ఉగాది నుంచి ఇవాళ దాకా, తర్వాత ఎల్లుండి జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకి 9 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ గారి ప్రవచనం కూడా జరిగింది 3 రోజులు. తదనంతరం నిన్నటి నుంచి సుందరకాండ పారాయణాలు, హోమాలు జరుగుతున్నాయి. 68 సర్గల అంటే రామాయణ అంతర్గతమైన సుందరకాండ పారాయణ ప్రవచన హోమాలు కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ఋత్వికులు శేఖర్ సిద్ధాంతి గారు, కార్తిక్ గారు చక్కగా దాదాపు 5-6 వారు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. రేపు శోభాయాత్ర ఉంటుంది. రేపు ఉదయం 11:30 గంటల నుంచి ఇక్కడ పూర్ణాహుతి అంటే ఈ హోమాల సంబంధించిన సుందరకాండ హోమాల పూర్ణాహుతి ఉంటుంది. తదనంతరం రేపు సాయంత్రం 5 గంటల నుంచి శోభాయాత్ర ఉంటుంది. చాలా వైభవంగా దాదాపు 100 మంది ఇక్కడ చక్కటి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్టేట్ SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులు దర్శించుకుని పూజలు చేశారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్వామి వారికి పూజలు చేశారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు స్టేట్ SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్లకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ ఈవో వినోద్ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట స్థానిక తహసీల్దార్ విజయప్రకాష్ రావు, టౌన్ సీఐ వీరప్రసాద్, ఏఈఓలు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, అశోక్ కుమార్, పర్యవేక్షకులు నర్సయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నరేందర్ ఉన్నారు.
కాగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. వారి వెంట ఆర్టీఓ రాజేశ్వర్, ఈఓ వినోద్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ విజయప్రకాష్ రావు, ప్రోటోకాల్ ఏఈఓ అశోక్ కుమార్ తదితరులున్నారు. ఎస్సీ కమిషన్ సభ్యులందరం లీలాదేవి గారు, లక్ష్మీనారాయణ గారు, మన రాంబాబు నాయక్ గారు, ప్రవీణ్ గారు, అందరు కూడా మన లోకల్ నాయకులు చక్రారెడ్డి గారు, అందరు కూడా పేరు పేరున అందరు కూడా నా యొక్క జైభీములు, నమస్సుమాంజలులు. మరి రాజన్న సన్నిధిలో మరి రాజన్న గారిని ఒకటే కోరుకున్నాం, మా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అధిక వర్షాలు పడి రైతులందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి, రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున మా ఎస్సీ ఎస్టీ సమస్యలు కూడా రాష్ట్రంలో అన్నీ కూడా పరిష్కారం కావాలని, మరి రాష్ట్రం మంచిగా ఉండాలని, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి కూడా మేము ముఖ్యంగా కోరుకుంటూ మనందరికీ కూడా 6 ఏళ్లలోపు చిన్నారులను అంగన్వాడీలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. నూతన సిలబస్, ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్లు బోధిస్తున్నామని అన్నారు. పిల్లలు ఎత్తుకు తగిన బరువుతో ఆరోగ్యంగా ఉండేలా అంగన్వాడీలో శ్రద్ధ తీసుకుంటారన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలను కోరారు. పర్లపల్లి గ్రామంలోని మహిళలందరూ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఇందులో 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని అన్నారు. ఇదివరకే ఈ గ్రామంలో 2 సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించామని, వచ్చే నెలలో మరోసారి క్యాంపు ఏర్పాటు చేస్తామని అన్నారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులకు కూడా ఇక్కడ ఉచితంగా మందులు ఇస్తారని తెలిపారు. ఆరోగ్య మహిళా పరీక్ష ద్వారా ప్రమాదకరమైన వ్యాధులను ముందుగా గుర్తించి నివారించవచ్చని అన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలకు ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాలు, సేవల గురించి శుక్రవారం సభలో తెలియజేస్తామని అన్నారు. శుక్రవారం సభ ద్వారా మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని పేర్కొన్నారు. అనంతరం గర్భిణీలకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబిత, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిత, సిడిపిఓ శ్రీమతి పాల్గొన్నారు. మంచి ట్రైనింగ్ అయింది. వాళ్ళకి బుక్స్ ఇవ్వడం జరిగింది, పిల్లలకి ఏం చెప్పాలి సిలబస్ ఇవ్వడం జరిగింది. సిలబస్ పాటిస్తున్నారు పిల్లలు. కాబట్టి దయచేసి మీ దగ్గర మంచిగా ఎక్కువ హాయిగా డబ్బులు ఉంటే పిల్లల కాలేజ్ కోసం ఫిక్స్ డిపాజిట్ చేయండి, కానీ చిన్న పిల్లలకి మీరు అనవసరంగా డబ్బులు వృధా చేయకండి అని నేను కోరుతున్నాను. తినే ఎంత తినం అనకుండా మనం ఎట్లాంటి ఫుడ్ తింటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని భాగంగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనకి ఉండాలి. కాబట్టి ఎస్పెషలీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండొచ్చు, లాక్టేటింగ్ ఉమెన్ ఉండొచ్చు, చిన్న పిల్లలు, వాళ్ళకి గ్రోత్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి మంచి పోషకాంశాలు ఉన్న ఆ పద్ధతిలోనే ఫుడ్ తినాలి అనేది మీ అందరికీ కూడా ఈరోజు అక్కడ డిస్ప్లే చూపించారు. సో కలర్ఫుల్గా మీ ఫుడ్ ఉంటే అంత కలర్ఫుల్గా మీ లైఫ్ ఉంటుంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం స్కై ప్లే పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుండి సాయంత్రం వరకు జరిగే ప్రోగ్రామ్స్ ను సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరారు ఈవెంట్ ఆర్గనైజర్స్. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో మొదటిసారి లైవ్ మ్యూజికల్ లైవ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 5న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈవెంట్ ఉంటుందన్నారు. సాయంత్రం సెషన్ లో జరిగే ఈవెంట్ కు 3 రకాల టికెట్స్ నిర్వహించామన్నారు. ఇది రేపు సాయంత్రం అంబేద్కర్ స్టేడియంలో జరగబోతుంది. కావున అందరూ వచ్చి దీనికి పార్టిసిపేట్ చేయగలరని కోరుకుంటున్నాము. సో దీనికి టికెటింగ్ ప్రైజెస్ అనేది 3 రకాలు ఉన్నాయండి. టేబుల్ వచ్చేసి 8,000, 6గురికి ఎంట్రీ ఉంటుంది, విత్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంకొకటి 1,000 రూపాయలు విత్ ఫుడ్ ఇస్తున్నామండి. ఇంకొకటి 400 రూపీస్ జనరల్ ఎంట్రీ ఉందండి. ఈ ప్రోగ్రామ్కి ఇన్ఫ్యూజన్ బ్యాండ్, కృష్ణ చైతన్య సింగర్ వస్తున్నారు, రోల్ రైడర్ వస్తున్నారు, మన మై విలేజ్ షో యూట్యూబర్ అంజిమామ కూడా వస్తున్నారండి. కరీంనగర్ జిల్లా ప్రజలు రావాల్సిందిగా కోరుతున్నాము. జీఎన్హెచ్ఎస్ అకాడమీ కూడా సపోర్టింగ్గా ఈ ప్రోగ్రామ్కి పార్ట్నర్గా ఉన్నాము. ఈ అవకాశం కరీంనగర్ ప్రజలందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదు మెట్రో సిటీలోనే జరిగే ప్రోగ్రామ్స్ మన కరీంనగర్ రావడం కూడా అది కూడా మన ఇప్పుడున్న కరీంనగర్ పీపుల్కి ఒక ఎంటర్టైన్మెంట్కి కూడా మంచి అవకాశంగా చూస్తున్నాము.
పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఈవెంట్ వచ్చి మీకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు ప్రోగ్రామ్స్ జరుగుతాయి. యాక్టివిటీస్ అండ్ మళ్ళీ మా యాక్టివిటీస్తో పాటు దాంట్లో స్టాల్స్ కూడా ఉన్నాయి. మా చెస్ క్రీడాకారులు, క్రీడా అభిమానులు అందరూ వస్తున్నారు. మా జీనియర్ చెస్ అకాడమీ నుంచి పిల్లలు అందరూతో పాటు అందరం కలిసి వస్తున్నాం. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమ్మె చేపట్టారు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు. హాస్పిటల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు సమ్మెకు దిగారు కార్మికులు. దీంతో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. దీంతో యూనియన్ ప్రతినిధులతో చర్చించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి. బుధవారంలోగా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు వేతనాలు చెల్లించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్, కళావతి, ఉపాధ్యక్షులు శారద, నాయకులు రాజు, మహేష్, మౌనిక, రాజయ్య, రజిత, అరుణ, కార్మికులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఉన్న డిఎంఈ గారికి ప్రజాభవన్లో కూడా మేము ఈ పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి, లేదంటే సమ్మెకు పోతామని చెప్పేసి సమ్మె నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. కానీ కేవలం ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య ఫలితంగా ఈరోజు కార్మికులు తప్పని పరిస్థితుల్లో జీతాలు లేక సమ్మెలకు పోవడం జరుగుతూ ఉన్నది. గత కొంతకాలంగా డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్కు జీతాలు ఇవ్వలేదు, సంక్రాంతికి జీతాలు ఇవ్వలేదు, తర్వాత ఉగాదికి జీతాలు ఇవ్వలేదు, రంజాన్కి జీతాలు ఇవ్వలేదు. ఏ పండగ కూడా కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు. 11,000 రూపాయలతో ఎట్లా బతకాల 3 నెలల జీతాలు లెక్క అని చెప్పేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇకైనా మీరు ఆలోచించండి. ఎప్పుడు చూసినా 3 నెలల జీతాలు, ఒక్క నెల ఏనాడు చక్కగా చేసింది లేదు. ఎప్పుడు చూసినా 3 నెలల జీతాలు, ఇదేంది అదేంది. కరోనా టైంలో కూడా ఘోరంగా పనులు చేసినాం. అప్పుడు కూడా మనకు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తింపు చేయలే, మమ్మల్ని ఎవరు వచ్చి ఆదుకోలే. ఆ టైంలో కూడా మేము పని చేసినాం. మా జీతాలు వేసడానికి కష్టం చేసింది కూడా వేసడానికి కూడా మీరు గుర్తింపు చెప్తారు. ఎందుకు ఈ కంపెనీ ఏం చేస్తుంది, మమ్మల్ని ఏ గతి చేస్తారు అసలు అర్థమవుతుందా ఎవరికన్నా? కేసీఆర్ సార్ వేయండ్రు, రేవంత్ రెడ్డి సార్ వచ్చిండ్రు, ఎవరు వచ్చి మా గొప్ప గొప్ప దేవుళ్ళు అందరు పోతారు. ఈ దయ్యాలను ఇట్లా ఉంచుతుర్రు. అవునయ్యా, మేము ఇట్నే బతకన్నా ఇంట్లో. కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. కమిషన్ సభ్యులతో కలిసి నిర్వహించిన సమావేశంలో నియామకాలు, రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బ్యాంకు సీఈఓ సత్యనారాయణరావు మాట్లాడుతూ 2008లో రిజర్వేషన్లో జరిగిన చిన్న తప్పిదం మినహా అన్ని నియామకాలు సక్రమంగా జరిగాయన్నారు. బ్యాంకు రుణాలు, ఇతరత్ర అంశాలపై చైర్మన్ చర్చించినట్లుగా తెలిపారు. మరి రోస్టర్ పాటిస్తూ లేదని కూడా అధ్యయనం చేసాం. అందులో భాగంగానే ఈ బ్యాంక్ రావడం జరిగింది. మనందరి సిబ్బంది కూడా మా సీఈఓ గారు సహా డీజీఎంలు, ఏజీఎం అందరూ కూడా మాకందరూ కూడా అపూర్వమైన స్వాగతం పలికింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆర్ఓ విషయంలో ఎక్కడ కూడా వైలేషన్ జరగద్దని, దళిత వర్గం సంబంధిత అధికారి ఎవరు చేసినా అంతటి వారినే ఉపయోగించవు, కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా సీఈఓ గారి డైరెక్టర్స్ జరుగుతున్నది. మరి మంచి వాతావరణంలో మరి డిసిసి బ్యాంకు, కరీంనగర్ బ్యాంకు వచ్చి వివరించడం జరిగింది. వారు కూడా ఇదివరకు 2020లో ఈ బ్యాంకును సందర్శించి బ్యాంకు పనితీరును కూడా గమనించినారు. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నది, మనకు దేశంలోనే ఆదర్శంగా రోల్ మోడల్గా పనిచేస్తూ ఉన్నదని ఈ సందర్భంగా బ్యాంక్ అధ్యక్షుల వారిని, లేకుంటే పాలకవర్గంను మరియు మన బ్యాంక్ సిబ్బందిని అందరినీ, సీనియర్ అధికారులు అందరినీ అభినందించినారు. అదేవిధంగా ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ శ్రీధర్ గారు, అదేవిధంగా జనరల్ మేనేజర్ రియాజుద్దీన్ గారు, డీజీఎంస్ సత్యప్రకాష్ గారు, సత్యప్రసాద్ గారు, అదేవిధంగా బ్రహ్మానందరావు, ఏజీఎంస్ ఇంతియాజ్ బేగ్, మహేష్ గారు, నరసింహారెడ్డి గారు, అదేవిధంగా నాగరాజు గారు, వీళ్ళందరూ ఈ రాజశేఖర్ గారు కూడా ఈ సమావేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సన్నబియ్యం పంపిణీ పరిరక్షణ యాత్ర, ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతల జోష్. రైతుల లేఖకు స్పందించిన సీఎంఓ, మార్కెట్లో నేరుగా అమ్మకాలకు అవకాశం. కొనసాగుతున్న నవరాత్రోత్సవాలు, రాజన్నను దర్శించుకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్. శుక్రవారం సభకు మంచి స్పందన, మహిళా శిశు సంక్షేమంపై కలెక్టర్ సూచనలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ మానేరు న్యూస్.